ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ ఆలయంలో నిన్నట్టు జరిగినటువంటి తొక్కిసలాట్లో 9 మంది మరణించడం చాలా బాధాకరణం. అదేవిధంగా ఎవరైతే గాయపడిన వాళ్ళందరూ దేవుడు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి నేను కూడా ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరూ కూడా శాంతి కూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు టవర్లాక్ వద్ద కోతరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలన్నీ కూడా విఫలమైన విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలా. గతంలో మనం చూసుకుంటే కింద తిరుపతి కావచ్చు, సింహాచలం కావచ్చు, ఈరోజు శ్రీకాకుళంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది కూడా ఒకసారి గమనించాలా. కార్తీక మాసం అయి ఉండి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ సరైన గుణపాఠం తెలియజేస్తున్నాం. మరణించిన మృతుల కుటుంబాలకందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలందరికీ కూడా శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. కార్తీక మాసం శుభ సందర్భంగా భక్తితో భక్తులందరూ టెంపుల్ కి వెళ్లారు. ప్రతి దేవాలయ యాజమాన్యం వారు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే చాలా ఇలాంటి అనర్థాలని చూస్తున్నాము. ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో, ముఖ్యంగా దేవాదాయ శాఖ కూడా విఫలమవుతుందన్న విషయాన్ని ఈ రోజు మనకు మరొకసారి తేటతెల్లమవుతుంది. దయచేసి ఈ భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి దేవాదాయ శాఖ వారు ప్రత్యేక చర్యలు కూడా తప్పకుండా తీసుకోవాలి. దేవాలయాలు అన్ని కూడా ఎవరైతే వాళ్ళ ధర్మకర్తలు ఉన్నారో వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తుల కోసం కనీస వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్తీక మాసం పుణ్యక్షేత్రాలు సందర్శించే ప్రతి ఒక్క భక్తులకు కూడా సమన్వయంతో మీరందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ వెళ్లాల్సిందిగా అందరినీ కూడా సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను. ఆ భక్తి మనం ముందుగా ప్రజలందరూ కూడా సమన్వయంతో వెళ్ళినప్పుడు అది సకాలంగా మంచి జరుగుతుందనే విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపురం అర్బన్ లో అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు కాశీబుగ్గలో చనిపోయినటువంటి భక్తులు ఆత్మకు శాంతి చేకూరాలని కోర్టు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో బడిలో రక్షణ లేదు, గుడిలో రక్షణ లేదు, లేదా సాక్షాత్తు ఒక దేవతగా ఒక అమ్మగా కొలిచేటువంటి ఆడవాళ్ళకు కూడా రక్షణ లేదని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా లేడు. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పినటువంటి ఒక మూగవాడుగా
పవన్ కళ్యాణ్ మారడం అనేది ఈ రోజు ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాను, ప్రతి దాంట్లో రాజకీయ కోణం కాకుండా, ప్రతి దాంట్లో ఇది కాకుండా, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్కరికి రక్షణ లేదు. తర్వాత మెడికల్ కాలేజీలు చూసాం, ప్రైవేటీకరణ, ఇల్లు చూసాం. ఈ రోజు మాకు సంబంధం లేదు, ఎండోమెంట్ లో లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎండోమెంట్ లో లేకపోయినప్పటికీ కూడా దాని ప్రాధాన్యత గుర్తించి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, కాబట్టి ఇట్లాంటి సంఘటనలను పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఆ కుటుంబాలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కోటర్లో నిన్న జరిగినటువంటి కాశీబుగ్గ ఆలయంలో ఏదైతే ఘోర ప్రమాదం జరిగిందో, ఏదైతే భక్తులు మరణించారో దానికి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా భక్తులకు కానీ, దళితులకు కానీ, లేదా మహిళలకు కానీ ఎక్కడ రక్షణ లేదు. ఎక్కడ చూసినా అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుకే తగులుతుంది. మరియు ముఖ్యంగా అక్కడ దేవాలయ అధికారి ఎవరైతే ప్రైవేటీకరణ అని అంటున్నారో, కనీసం పోలీసులకు ముందు రోజే ఆ దేవాలయం నిర్మించినటువంటి వృద్ధుడు అప్లై చేశాడు, పోలీసులకు తెలియజేశాడు. మరి పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 9 మంది బలి కావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలి. సనాతన ధర్మం ఎక్కడ పోయిందో, పవన్ కళ్యాణ్కి రెడ్ బుక్ ఏమన్నా అడ్డం పడిందా? సనాతన ధర్మం ఎక్కడ పోయింది? ఈయన సనాతన ధర్మం అని చెప్పుకునే పెద్ద మనిషి ఈ రోజు ఎక్కడికి పారిపోయారు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి అందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సంఘటనలు జరగకోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎక్కినాల నుండి ఈ 2025లోనే 3 ఘటనలు జరిగాయి. దాదాపు 25 మంది భక్తులు చనిపోయిన విషయం ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించింది. ఇప్పుడు కూడా నిర్లక్ష్య వైఖరి వహించకుండా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.